అయితే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం వాయుగుండంగా బలపడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఏపీలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. విశాఖ, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భద్రాద్రి, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. భూపాల్పల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆదిలాబాద్, హనుమకొండ, వరంగల్, కామారెడ్డి, ఖమ్మం, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. రైట్, ఇక వెదర్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అయితే భారీ ఎత్తున అయితే వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అయితే ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ పరిధిలో అయితే హైదరాబాద్ జిల్లాల్లో పరిసర ప్రాంతం మొత్తం కూడా ఉత్తర దక్షిణ తెలంగాణలతో పాటు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ 2 రోజులు కూడా భారీ ఎత్తున అయితే వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడుతూ తీవ్ర అల్పపీడనంగా మారడం అయితే జరుగుతుంది. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఈ యొక్క వాయుగుండంగా మారే అవకాశం ఉండడంతో అయితే దీనికి సంబంధించి రేపు దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్యంలో అయితే ఈ యొక్క అల్పపీడనం అంతా కూడా తీరం దాటే అవకాశం ఉంటుంది. ఉత్తర కోస్తాలో 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ భారీ వర్షాల కారణంగా అయితే అధికారులు మొత్తం కూడా జిల్లా అధికారులతో పాటు స్థానిక రాష్ట్ర అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తం కావడం జరిగింది. పలు జిల్లాల్లో అయితే ప్రస్తుతం ఇప్పటికే స్కూళ్ళు అయితే సెలవులు ప్రకటించబడింది. ముఖ్యంగా విశాఖ, అల్లూరి, కాకినాడ, అనకాపల్లి, ఈ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అయితే ప్రస్తుతం నిన్న సాయంత్రమే వీళ్ళు స్కూళ్ళు అలానే కళాశాలలు, విద్యా సంస్థలు మొత్తాన్నింటికి కూడా సెలవు ప్రకటించడం జరిగింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ యొక్క అల్పపీడనం రూపాంతరం చెంది దాదాపు గాలులు తీవ్రత ఎక్కువగా ఏర్పడి దాదాపు తీరం వెంబడైతే 40 నుండి 50 కిలోమీటర్ల భారీ ఎత్తున అయితే ఈ యొక్క గాలులు రావడంతో మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళకూడదని అయితే హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం విశాఖ జిల్లాతో పాటు విశాఖ నగరం కూడా మొదటి ప్రమాదకర హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం విశాఖ, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, వెస్ట్ గోదావరి జిల్లాలో అయితే రెడ్ అలర్ట్ జారీ చేశారు. విశాఖ నగరంలో విడతల వారీగా వర్షం పడుతూ భారీ వర్షం అయితే కురుస్తుంది. దానికి సంబంధించి మొత్తం ప్రతి ప్రాంతం కూడా లోతట్టు ప్రాంతాలతో పాటు జనరల్ గా ఉండే మామూలు ప్లేసెస్ కూడాను రహదారులపై వర్షం నుండి వచ్చిన వరద ఉధృతితో అయితే దాదాపు బీచ్ రోడ్డు మొత్తం కూడా ఎర్రమట్టి ముంచెత్తడంతో జరిగింది. అలానే సముద్రం వైపు ఎటువైపు వెళ్లాలన్నా కూడా రెడ్ కలర్స్ ని మరిపించే విధంగా అయితే పూర్తిగా రెడ్ కలర్ తో అయితే బీచ్ నుండి అయితే ఈ యొక్క వాటర్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. జ్ఞానాపురం, ఇసుకతోట, కేఆర్ఎం కాలనీ, 1 టౌన్ ఏరియా ప్రాంతాల్లో అయితే దాదాపు మొత్తం నిన్న మధ్యాహ్నం నుండి కూడా జలమయంగానే రోడ్లన్నీ ఉండడం, ప్రజల జనజీవనం కూడా స్తంభించే పరిస్థితి కనిపిస్తుంది. ఇలానే మరో 2-3 రోజులు అయితే ఇదే విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని, విశాఖ జిల్లా మొత్తం కూడా మరింత భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుందని అయితే వాతావరణ శాఖ అధికారులతో తెలియజేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడున్న వాతావరణ లెక్కల ప్రకారంగా ప్రస్తుతం విశాఖ జిల్లా మొత్తం కలిపి 137.4% అంటే యావరేజ్ ఆన్ గా వేసుకుంటే 137 సెంటీమీటర్ల వర్షం అయితే కురుస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఎక్కడికక్కడ అయితే 14.9, 14.1 ఈ విధంగా అయితే గాజువాక, పెదగంటాడ ప్రాంతంలో అత్యధికంగా వర్షపాతం నమోదు కావడంతో ప్రజలంతా కూడా
భయభ్రాంతులకి గురవుతున్న పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా సరే ఈ యొక్క అత్యధికంగా నీరు నిల్వ కావడంతో బయటికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ప్రజలంతా కూడా బయటికి వెళ్లే పరిస్థితి లేకపోతుంది. దీంతో జీవీఎంసీ పూర్తి స్థాయిలో అయితే పనిచేయడానికి అయితే సంసిద్ధమవుతూ ఎక్కడికక్కడ ఈ నీటి నిల్వలు ఎక్కడ ఉండకుండా వెంటనే తొలగించేందుకు డ్రైన్స్ క్లీన్ సిస్టమ్ ను పెట్టడానికి అలానే మిషనరీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కురుస్తున్న ఈ వర్షాలకు సంబంధించి ఇప్పుడు శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, ఈస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం అయితే జరిగింది. కర్నూలు, వైఎస్ఆర్, కడప, నెల్లూరు, చిత్తూరు, ఎల్లూరు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. దాదాపు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా భారీ ఎత్తున అయితే వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని, ఉత్తరాంధ్ర తీరంలో సముద్రం అలజడి అయితే భారీగా ఉండడంతో ఎవరు కూడా మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ తెలియజేస్తున్నారు. శిరీష. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.